ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ ఎలా? ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. త్వరలోనే పెద్ద ఎత్తున రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు జరగొద్దన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గంలోని అభివృద్ధి చెందిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాల కేటగిరీ కింద కుల ధృవీకరణ పత్రాలు పొందితే వర్గీకరణకు అర్థం ఉండదని సర్కార్ భావిస్తూ ఉంది. ఈ విషయమై ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎడాపెడా కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ యోచిస్తూ ఉంది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. వర్గీకరణ అనంతరం అత్యంత వెనుకబడిన వర్గాలకే వర్గీకరణ ఫలాలు అందాలంటే కుల ధృవీకరణ పత్రం ఎంతో కీలకమైంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాల వారికి 3.288% జనాభా, 1% గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలు ఉన్న 18 కులాలు 62.748%, వారికి 9%, గ్రూప్ 3లో మాల ఉపకులాలకు ఉన్న 33.963% జనాభా ప్రాతిపదికన 26 కులాల వారికి 5% చొప్పున రిజర్వేషన్లను కేటాయించిన విషయం తెలిసిందే. గ్రూప్ 1లో 171,625 మంది, గ్రూప్ 2లో 32,74,377 మంది, గ్రూప్ 3లో 17,71,1682 మంది జనాభా ఉన్నారు. గ్రూప్ 1లో ఉన్న 1.71 లక్షల మందిలో బుడగ జంగాల కులస్తులే 1.12 లక్షల మంది ఉండగా బాపూరి, చచాటి, డక్కలి, డక్కాల్వార్, జగ్గలి, కొలుపువాండ్లు, పంబాడ, పంబడి, పంబాల, మాంగురోడి, మన్నె, మఫ్తి, మాతంగి, మెహర్తర్, మండాల, సంభన్, సప్రు ఉపకులాలన్నీ కలిపి 59,000 మంది ఉన్నారు. గ్రూప్ 1లోని ఈ కులాల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలను ఎలా ఇస్తారనే దానిపై పెద్ద సమస్య అని దళిత యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బిళ్లపాటి బాబురావు గారు పేర్కొన్నారు. ఈ ఉపకులాలకు కేటాయించిన రిజర్వేషన్ను ఇతర గ్రూపులకు చెందిన వర్గాలు కొల్లగొట్టే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గంలో వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు కులగణన గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఉదాహరణకు ఒక జిల్లాలోని మండల పరిధిలో ఎస్సీ ఉపకులమైన డక్కలి సామాజిక వర్గ జనాభా ఉంటే సంబంధిత మండల రెవెన్యూ అధికారికి ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆ మండల పరిధిలో మఫ్తి ఉపకులస్తులు ఒక్కరూ లేరనుకుంటే ఆ విషయము తహసీల్దార్కు తెలిసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంటే కుల ధృవీకరణ పత్రం జారీ చేసే ముందే తన మండల పరిధిలో ఏ ఉపకులాలు ఉన్నాయో తహసీల్దార్కు ముందే సమాచారం ఉంది. దాంతో అర్హులైన వారికే సర్టిఫికెట్ జారీ అవుతాయని సచివాలయ అధికారులు చెబుతూ ఉన్నారు. అఫిడవిట్లు తీసుకోవాలి. ఎస్సీ కులాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల జారీలో సర్కార్ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వర్గీకరణ ఫలాలు వెనకబడిన వర్గాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. నియామకాల సమయంలో ఖచ్చితంగా అఫిడవిట్లు తీసుకోవాలి. తప్పుడు పత్రం ఇస్తే ఉద్యోగం నుంచి తీసేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అంటూ మల్లేశం, ఓయూ ప్రొఫెసర్, హైదరాబాద్ డిమాండ్ చేస్తూ ఉండగా కుల ధృవీకరణ పత్రాల విషయంలో ఏ విధంగా చేయాలి అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కార్ కసరత్తు ప్రారంభించి కులగణను ప్రామాణికంగా తీసుకునే యోచన, ఆ వివరాల అధికారులను అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా, రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలు అంటూ తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది.